ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన తొలి 3 నెలల్లోనే తెలంగాణ ప్రభుత్వం వార్షిక రుణ పరిమితిలో 37.5% వరకు అప్పులు తీసుకోవడం ఆర్థిక వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో తెలంగాణ ప్రభుత్వం భారీగా మార్కెట్ నుంచి రుణాలు సమీకరించింది. అయితే వార్షికంగా తీసుకోవాలని అంచనా వేసిన రుణాల్లో దాదాపు 37.5% మొత్తాన్ని కేవలం ఏప్రిల్ నుంచి జూన్ మధ్యలోనే సేకరించింది. ప్రభుత్వానికి పన్నుల రూపంలో ఆదాయం వస్తున్నప్పటికీ అంచనాలతో పోలిస్తే ఇతర ఆదాయ వనరుల నుంచి వచ్చే నిధులు అలాగే ఆశించిన స్థాయిలో లేవని నివేదికలు సూచిస్తున్నాయి. దీంతో ఖర్చులను నిర్వహించేందుకు ప్రభుత్వం రుణాలపై ఎక్కువగా ఆధారపడుతున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు రాష్ట్రం రెవెన్యూ మిగులు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ తొలి త్రైమాసికంలో రెవెన్యూ లోటు నమోదైనట్లు వెల్లడైంది. అలాగే ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో పెద్ద భాగం జీతాలు, పెన్షన్లు, వడ్డీ చెల్లింపులు, సబ్సిడీలకే వెళ్తోందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. అభివృద్ధి పనులకు కేటాయించే మూలధన వ్యయం కూడా గత ఏడాదితో పోలిస్తే తగ్గినట్లుగా సమాచారం. ఇదే పరిస్థితి కొనసాగితే మిగిలిన ఆర్థిక సంవత్సరంలో ఖర్చుల నిర్వహణ మరింత సవాలుగా మారే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు నిరంతరంగా కొనసాగించేందుకు అవసరమైన నిధులను సమీకరిస్తున్నామని చెబుతోంది. ఆదాయ వనరులను పెంచడం, కేంద్ర నిధులను మరింతగా పొందడం ద్వారా ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. మొత్తంగా తెలంగాణలో పెరుగుతున్న రుణాలు, తగ్గుతున్న ఆదాయ వృద్ధి, పెరుగుతున్న ఆర్థిక భారం ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై కీలక చర్చకు దారితీస్తున్నాయి. రాబోయే నెలలో ప్రభుత్వ ఆర్థిక నిర్వహణ ఎలా ఉండబోతోందనే అంశంపై అందరి దృష్టి నెలకొంది.